మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు వెనకాల ఏదో కుట్రుంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించడానికి బహుశా సిద్ధమైపోవాలేమో. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద సవాల్ విసిరారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆవేశంలో సవాలు చేసి అడ్డంగా బుక్ అయిపోయిన అంబటి రాంబాబు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏంటి ఆయన ఈ మధ్య ఆవేశపడతా ఉన్నాడు, అడ్డంగా బుక్ అయిపోతా ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తు అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. మొన్న కూడా ప్రెస్ మీట్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకో ఎక్కడ దాచాడు అతన్ని తెలీదండి, అంటే విన్నాను. నా ఇంట్లోనే ఉన్నాడు, పోలీసులు వెతుకుతున్న ఆ సోషల్ మీడియా సైకో కావాలంటే దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నిన్న మీ సమక్షంలోనే ఎన్నొద్దు పాయింట్కి రా. రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో. రికార్డు అవుతుంది లేదు, ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. తెగ నచ్చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. నేను ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన